దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక మంచి విశ్వాసి గురించి, పేదరాలైనటువంటి విశ్వాసి గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సుమారుగా ఒక 10 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నటువంటి వ్యక్తి పేరు షేకున్ బి. ఆమె నేనుండి ఈ వెల్దుర్తిలోనే ఆమె ఆమె గూడా ఉంటుంది. మేముండే ఇంటికి కూడా కొంచెం సమీపము. ఒక 3, 4 వీధుల అవతల ఉందన్నమాట ఆమె. అయితే ఆమె హ్మ్. ఒక్కతే విధవరాలామె, పేదరాలు. ఈ మధ్య కాలంలోనే సుమారు ఆహ్, 2 సంవత్సరాల క్రితం అనుకుంటా. 2 సంవత్సరాలయిపోయింది అంతే. ఒక సెంటున్నర తన సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంది. రేకులనమాట. అంటే చుట్టూ బండలేసుకొని, తర్వాత బండల మీద రేకులు చుట్టేసేసుకొని, పైన రేకులనమాట మరలా. ఒక వీడియో కూడా నేను మీకొక చూపిస్తాను. ఏంటంటే ఆ వీడియో ఆమెకి రీసెంట్‌లీగానంటే ఒక 4 నెలల క్రితం అనుకుంటా. మేము ఫ్యాన్ లేదని తెలిస్తే ఆహ్, కర్నూలు నుంచి డబ్బులైతే ఆమె ఇచ్చేసింది. 1500 ఇచ్చేసిందనమాట. 1500 ఇస్తే అది 1100లోనే ఫ్యాన్ అనేది టేబుల్ ఫ్యాను తీసుకొచ్చి ఇచ్చాము. తీసుకురావడం మాత్రమే కాదు, నేను ఒక విశ్వాసి కలిసి ఆ స్పాట్స్ అన్నీ కూడా అసెంబుల్ చేసి ఫ్యాన్ నైట్‌కి ఇచ్చేసాము. చాలా సంతోషపడింది. ఆమెకి కొడుకులు, కూతుర్లు, మనవళ్ళు అందరూ ఉన్నారు. కానీ ఆళ్ళు పట్టించుకోలేదనమాట. బహుశా ఆమె ఒకవేళ ప్రభువు నమ్ముకున్నదన్న ఒకవేళ కోపము, బాధ తెలీదు. ఏంటి పరిస్థితి అన్నది. అయితే ఆమె ఎక్కువ పట్టించుకోలేదు. ఎన్ని సార్లు అడిగినా తీసుకురాలేదు. టేబుల్‌తో పాటు ఒక స్టూల్ కూడా తీసుకొచ్చి ఇచ్చేసామనమాట. మొత్తం 1400లో అయిపోయింది. అయితే చాలా సంతోషం అంటే చాలా ఆమె అసలు అడగలేదు మమ్మల్ని తీసుకురమ్మని కూడా. కానీ ఆహ్, ఎలా మాకు తెలిసింది. తెలిస్తే నేను తీసుకొస్తానని చెప్పి కర్నూలు నుంచి తెప్పించి ఇచ్చేసామనమాట. అలాగా జరిగిందనమాట. అయితే రీసెంట్‌లీగా ఆమెకి అంటే అంతకుముందు నుంచి కూడా కొన్నాళ్ళు క్రితమే తెలుసు మాకు. ఆమెకి ఇంట్లో గ్యాస్ పొయ్యి కూడా లేదు. కట్టెల పొయ్యి మీద. ఆమె వయసు సుమారుగా ఒక 65, 70 సంవత్సరాలు ఉండొచ్చు. అయినా కానీ ఆ వయసులో కూడా ఆమె పనికైతే అది ఈ మధ్య కాలంలో ఎళ్ళట్లేదు. పెన్షన్ మీద ఆధారపడుతుంది. అలాగా ఆమెకి అప్పు కూడా ఉందనమాట. ఓ 70,000 ఎంతో రూపాయల అప్పు కూడా ఉంది. కొడుకు కూడా అప్పు చేసినా కానీ అప్పు తీర్చలేదు. హ్మ్. అదే పొలం అమ్మి కట్టాలని ఆలోచన చేస్తా ఉంది. ప్రార్థన చేయమని అడిగింది. ఆమెని ప్రభువు చాలా సార్లు ఆమెకి గుండె నొప్పి వస్తున్నా గానీ, లేకపోతే ఏ అనారోగ్య సమస్య వచ్చినా గానీ, ప్రార్థనకొస్తా ఉన్నా, అడిగిన ప్రతిసారి ప్రార్థన చేస్తా ఉంటే ప్రభు ఆమెను స్వస్థపరుస్తూ వచ్చాడు. చాలా సార్లు ఆమె కృతజ్ఞతగా దేవుడు స్వస్థపరిచాడా, ప్రభు స్వస్థపరిచాడని. ఆమె స్వస్థ పొందిన ప్రతిసారి అంటే నేనేమి డబ్బులిస్తున్నాను కాదు. ఆమెకున్నటువంటి విశ్వాస జీవితం గురించి చెప్తున్నాననమాట. ఆమె ఎప్పుడు కూడా దేవుని కృతజ్ఞతగా జీవించింది. బాప్తిసం తీసుకుంది. బలారాధనలో పాల్గొంది. ఆమె నేనెప్పుడైతే ఆమెకి గ్యాస్ సిలిండర్ లేదన్నప్పుడు తెలిసినప్పుడు నేను ఆశ్చర్యపోయా. ఎందుకు ఆశ్చర్యపోయానంటే, ఆమె ఇవి లేకపోయినా ఎలా ఇంత నమ్మకంగా ఉండగలిగింది? ఎలాగా దేవుని సన్నిధికి నమ్మకంగా ఉండగలిగింది? అని అదొక ఆశ్చర్యమనమాట. అవును. కొంతమందిని చూసినప్పుడు మనకి ఏమనిపిస్తదంటే, చాలామంది చూసినప్పుడు గాని, అంతెందుకు మనల్ని మనం చూసినప్పుడు గాని, ఇతరులతో పోల్చుకున్నప్పుడు గాని మనకనిపిస్తది ఖచ్చితంగా. ఏమనంటే, ఆమెకి అంత సౌకర్యాలేమి లేవు. అంటే గ్యాస్ సిలిండర్ లేదంటేనే మనం అర్థం జేసుకోవాలి కదా! ఆ వయసు వరకు కూడా ఆమెకి సిలిండర్ లేదు అనంటే, అంత సౌకర్యాలు కనీస సౌకర్యాలు లేకపోయినా గానీ, దేవునికి ఎంత నమ్మకంగా ఉండగలిగింది. మన జీవితంలో కూడా మనం ఒకటి ఆలోచన చేయాలి. చాలా సార్లు సౌకర్యాల కోసం అని జేసేసి, అవి లేకపోతే, ఇది లేకపోతే దేవుని మీద చాలా బాధపడుతూ ఉంటాం. కదా! ఎన్ని సార్లు బాధపడ్డావో ఒకసారి ఆలోచించేయి. అయితే కనీస సౌకర్యం లేకపోయినా కానీ దేవునికి నమ్మకం ఉండగలిగింది ఆమె. అయితే మొన్న ఆదివారము అంటే ఇప్పుడు మనం ఇప్పుడు జూలై నెలలో ఉన్నాం కదా! ఆదివారం రోజున ఆమె సిలిండర్ కొనుక్కోగలిగింది. 1500 రూపీస్ పెట్టి.
పాస్టర్‌ని పిలిచి సాయంత్రం టైంలో ప్రార్థన చేయించుకుంది. ఆమె ప్రార్థన చేసుకుంది. ఫస్ట్ టైమ్ అనమాట. ఫస్ట్ టైము ఆహ్, మరి ప్రార్థన ఫస్ట్ టైమ్ ఆ సిలిండర్ మీద ఫస్ట్ టైమ్ టీ కాచి పాస్టర్‌కిచ్చిందంట. అయితే ఒక 4 నెలల క్రితమే ఫ్యాన్ ఇచ్చాం గదా! ఆ రాత్రి సమయంలో ఫ్యాన్ ఇస్తే ఆ రాత్రి ఏసుకోలేదు ఆమె ఫ్యాను. ఫ్యాన్ ఏసుకోలేదు. ఏందనంటే తర్వాత రోజు మళ్ళా అటువైపు వెళ్తూ ఉంటే నా భార్య పిలిచి మరలా ప్రార్థన చేపించుకొని ఒక రూ. 100 కానుకిచ్చి అప్పుడు ఫ్యాన్ ఆన్ చేసింది. ఆ రాత్రి కూడా వచ్చిన తర్వాత కూడా ఫ్యాన్ ఆన్ చేయలేదు. అంటే ఆమెకి ఎంత కృతజ్ఞత దేవుని పట్ల ఎంత అంటే ఒక చిన్నదొస్తే కూడా ఆ చిన్న ఫ్యాన్ కోసం కూడా ప్రార్థన చేపించుకొని వాడుకోవాలన్నది అది అమేజింగ్ అనమాట. చాలామందికి వీళ్ళ బైక్స్ వస్తా ఉంటాయి, కార్లు వస్తా ఉంటాయి. కానీ ఆహ్, వాళ్ళలో నేను కొంతమంది ప్రార్థన చేపిస్తే కొంతమంది నేను అలాగా చూడలేదు. కొంతమంది ఇల్లు గాని వస్తా ఉంటాయి. అంత కృతజ్ఞత. ఈమె విషయంలో చాలా కృతజ్ఞత కదా! ప్రభువు ఒకసారి అందుకని యేసుప్రభువారు కానుకపెట్టె దగ్గర అలాగే కూర్చున్నాడు. ఒక పేద విధవరాలు. ఆమె కష్టార్జితమంతా, జీవనమంతా వేసిందంట కదా! అవును. ఈమెను చూసినప్పుడు ప్రభు చెప్పిన మాటలే గుర్తొచ్చినాయన్నమాట. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు సేవకునిగా నాకు కూడా ఏమనిపిస్తదంటే, ప్రభా! తక్కువలో కూడా నమ్మకం ఉండాలి. ఏది ఉన్నా లేకపోయినా గానీ, నమ్మకమైన భక్తి చేయాలి. అది లేదు, ఇది లేదని ఎప్పుడు బాధపడకూడదు ప్రభా! కానీ ప్రభు ఇస్తాడు ఖచ్చితంగా. బాధపడకూడదు. ఆమె గ్యాస్ తెచ్చుకుంది. క సుమారు ఒక 3 రోజులేమో వాడుకుందేమో. అంతే సిలిండర్. అది కూడా 5 కేజీల గ్యాస్ మాత్రమే. ఓకే. ఆమె నిన్నటి దినాన అంటే థర్స్‌డే రోజు ఉదయం అంటే బుధవారం రాత్రి హాస్పిటల్‌కి తీసుకెళ్లారంట తెలీదు నాకు. అక్కడ హార్ట్ ప్రాబ్లమ్ వచ్చేసింది. చనిపోయిందామె. ఆఖరి వరకు నమ్మకం ఉంది. తీసుకొచ్చారు. నేను ఇంకో ఇద్దరు సేవకుల్ని పిలిచి, నేను నా భార్య అలాగా అందరం వెళ్ళిపోయి, మరి సయ అంటే సమాధి కార్యక్రమం మన సంఘ పద్ధతి ప్రకారం సమాధి కార్యక్రమం చేయాలని ఆశపడి వాళ్ళని కొంచెం బతిమలాడాను. అంటే వాళ్ళకి కొడుకుల్ని, కూతుళ్ళని అందరిని అల్లుడిని చెప్తే కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. ఏదేమైతేనే దేవునికి నమ్మకంగా ఉన్నా లేదన్నదే ముఖ్యం. ఆయన వచ్చినప్పుడు క్రైస్తవ సమాధి ప్రకారం చేసిన వాళ్ళని తీసుకెళ్తాను బైబిల్ ఎక్కడ లేదు. అసలు సమాధి కార్యక్రమం ఇలా జరగాలని బైబిల్ ఎక్కడ చెప్పలేదు మనకి. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనొచ్చినప్పుడు మనం సముద్రంలో మన బాడీ పడిపోయినా, ఎక్కడ మన యాక్సిడెంట్‌లో చనిపోయినా, ఎక్కడ చనిపోయినా, ఏది చనిపోయినా దేవునికి నమ్మకంగా ఉన్నటువంటి వారు ఖచ్చితంగా ఆయన్ని ఎదుర్కొంటారు. ఆయన ముఖ దర్శనం చేస్తాం మనము. ఒక భక్తుడు నాకు గుర్తుకొచ్చాడనమాట. ఒక భక్తుడు డేవిడ్ లివింగ్‌స్టన్. ఆయన తన మరణ దశలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడున్నాడంటే ఆఫ్రికా అడవుల్లో అటువైపు ఉన్నాడు. ఆయన చనిపోతాడని తెలిసినా కూడా ఆయన ఎక్కడ కూడా చనిపోతాడని తెలిసినా కూడా వెనక్కెళ్ళలేదు. ఆయన అలాగే ఉన్నాడు. అయితే నన్ను అత్యంత ఆశ్చర్యానికి గురించేసిన విషయం ఏందంటే, తన సమాధి ఇలాగే చేయాలని, అలాగే చేయాలని, అక్కడ తీసుకెళ్ళండి, ఇక్కడ తీసుకెళ్ళండి అని కానీ, తనతో ఉన్నటువంటి ఆఫ్రికా అడవి జాతి ప్రజలకి ఆయన చెప్పలేదు. అది చాలా గొప్ప విషయం, అద్భుతమైన విషయం అనమాట. థాంక్ యూ జీసస్. అద్భుతమైన విషయాలు మన మధ్య చాలానున్నాయి. అంటే గొప్ప గొప్ప వ్యక్తులే కాదు, చాలా మనకి కంటికి కనబడనటువంటి, మనకి తెలియనటువంటి వ్యక్తులు, చాలా పేదవాళ్ళు కూడా దేవునికి నమ్మకంగా జీవించారు. వాళ్ళకు కనీస అవసరతలు లేనటువంటి వాళ్ళు కూడా నమ్మకంగా జీవించారని దీని గురించి చెప్పగలను. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆయనని చుట్టి ఒక కట్టికి ఆయన్ని కట్టి వేసుకొని ఆయన శరీరాన్ని అలా మోసుకుంటూ చాలా రోజులు ప్రయాణం చేశారంట. చూసారా? దేవుడు విడిచిపెట్టాడు.
ఆయనందు విశ్వాసం ఉంచేటువంటి వారిని, ఆయనకు నమ్మకమైన పాత్రలుగా ఉండేటువంటి వారిని, ఆయన పనిచేసేటువంటి వారిని విడిచిపెట్టడు. ఎన్ ఎట్లాగ చనిపోయామన్నది కాదు. ఎలాగ సమాధి చేయబడ్డామని కాదు. హ్మ్. అలాగే యేసన్న గారు కూడా నాకు చూసానక్కడ ఆయన సమాధిని 4, 5 సార్లు అటువైపు వెళ్ళినప్పుడు గోరంట్లలో. ఏంటంటే అంటే నాకు అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నప్పుడు అటు వెళ్తుంటే కనిపిస్తా ఉంటాం. సో, సామాన్యుల సమాధుల్లో ఆయన్ని పూడ్చిపెట్టేశారు. ఆయన అలా చెప్పాడంట ప్రత్యేకంగా వద్దని. ఆ సమాధుల్లో కొంతమంది రక్షణ లేనటువంటి వారు కూడా చనిపోయి ఉండొచ్చు. రక్షణ లేని వారు కూడా చనిపోయి ఉండొచ్చు. కానీ సమర్పణ, సమాధి ఎలాగన్నది కాదు. ఎంత గొప్పగా చనిపోయామన్నది కాదు. ఎలాగ మన విశ్వాస జీవితాన్ని ఘనంగా ముగించామా లేదా? దేవునికి నమ్మకమైన పాత్రలుగా ఉన్నామా లేదా అన్నదే చాలా ముఖ్యమనమాట. ఇలాగా నీ చుట్టుపక్కల హృదయాలను కదిలించేటువంటి సాక్ష్యాలు ఇలాంటివి ఉండొచ్చు. ఆళ్ళని చూచి మనకు నేర్చుకునేటువంటి విషయాలు సేవకునిగా నేను కూడా చూసి నేర్చుకోవాల్సిందే. సామాన్యులైన దగ్గరైనా సరే, అతి పేదవాళ్ళ దగ్గరైనా సరే, కనీస అవసరం లేనటువంటి వాళ్ళు, నమ్మకమైనటువంటి వాళ్ళు ఎంతోమందున్నారు. వాళ్ళని చూచి మనం ఎన్నో నేర్చుకోవాల్సింది. దేవునికి మరింత నమ్మకంగా ఉండాల్సింది. అవి లేవు, ఇవి లేవు అని చేసేసి దేవుని మీద సనగటం కన్నా, గొణగటం కన్నా, దేవుని కృతజ్ఞతగా కలిగిన వాటితో సంతృప్తి చెందుతూ మనము నమ్మకంగా దేవునికి ఉండాలని ఇలాంటి వాళ్ళు చూచి, ఇలాంటి వాళ్ళు చెప్పరు. వాళ్ళకి వాక్యాలు తెలీదు. ఆ పేద ముస్లిం లో నుంచి రక్షణ పొందినటువంటి షెకున్బి అనే ఆమెకి ఆ వాక్యం చెప్పడం తెలీదు ఆమెకి. వాక్యాలేంటో తెలీదు. చదువు రాదు ఆమెకి. కానీ అలాంటి వాళ్ళ జీవితాలే మనకి స్వార్థగా ఉంటాయి కొన్నిసార్లు. వాక్యం చెప్పడం తెలియనంత మాత్రాన, వాక్యం చదవడంత మాత్రాన ఆళ్ళు తక్కువ వాళ్ళు కాదు. వాళ్ళ జీవితాలు స్వార్థగా ఉంటాయి. కానీ నీ జీవితము, నా జీవితం కూడా ప్రభువుకి పత్రికలుగా సువార్తగా మారాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆమేన్.